హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి గురుకులానికి సంబంధించిన కొన్ని రెగ్యులర్ అప్డేట్స్ గురించి చెప్తాను. అండ్ ఆ తర్వాత వేరే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించి టీఎస్ఎంజీబీసీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఇంటర్మీడియట్ అండ్ అలాగే డిగ్రీ కాలేజెస్లలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీకి అయితే ఆర్డీసీ సెట్ అంటారు, ఇదైతే టీఎస్ఎంజీబీసీ సెట్ అంటారు. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించి. దీనికి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ చేసుకోవడం ఉంటుంది. తెలంగాణ బీసీ గురుకులాల వివరాలు అంటే 261 బీసీ గురుకులాలు అయితే ఉన్నాయి. వీటన్నిట్లలో కూడా అడ్మిషన్స్ అయితే నిర్వహిస్తున్నారు. 130 బాయ్స్ కాలేజెస్లలో మొత్తం 11,360 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే బాలికలకి కేటాయించిన కాలేజెస్ వచ్చేసరికి 127. దీంట్లో 10,560 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక గ్రూప్స్ విషయానికి వస్తే జనరల్గా అందరూ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఈ గ్రూప్స్ అయితే తీసుకుంటారు. బట్ ఒకేషనల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. లైక్ అగ్రికల్చర్ అండ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ గురించి ఇట్లా ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ నేను నార్మల్ అంటే ట్రెడిషనల్ గ్రూప్స్ లైక్ ఎంపీసీ, బైపీసీ కాకుండా వొకేషనల్ కోర్సెస్ కూడా చేద్దాము అని ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ చేసుకోండి. అండ్ యాజ్ యూజువల్ ఎంపీసీ, బైపీసీ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒకవేళ మీరు కనుక దీంట్లో సెలెక్ట్ అయితే మీకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారనమాట. ఏంటి, ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టి మీకు ఐఐటీకి కానివ్వండి, నీట్, ఎంసెట్, సిఏ, సిపిటికి సంబంధించి కోచింగ్ అయితే ఇస్తారు. అది ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఇన్స్టిట్యూషన్ వైజ్గా సెలెక్ట్ చేసి ఈ స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గర తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లైక్ బైజూస్ కానివ్వండి, ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ తోటి టైఅప్ అయిపోయి స్టూడెంట్స్కి క్లాసెస్ కానివ్వండి, ఎంసెట్ క్లాసెస్ కానివి ఇట్లాంటివి అందిస్తారనమాట. ఇక ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి 200 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ గురుకులం సొసైటీస్కి సంబంధించిన ఒక చిన్న స్పెషాలిటీ ఇది ఏంటంటే, ప్రతి గురుకులంలో స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన విద్యార్థులందరికీ సూపర్ 100 సెంటర్ క్యాంపస్లను అయితే నిర్వహిస్తారు. అంటే సూపర్ 100 అంటే ఒక 100 మెంబర్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్, 10 ఏళ్ళకి పూర్తయిన పంపకం ఉమ్మడిగా ఉన్న, అంటే తెలంగాణ ఏపీకి సంబంధించి ఉమ్మడిగా ఉంది కదా ఇన్ని డేస్, సో అది పంపకం అయితే పూర్తయిపోయింది అనేసి ఇక్కడ తెలియజేశారు. ఇది మనకి కరెంట్ అఫేర్స్, జీకే దాని పరంగా అయితే బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఎన్ని ఎకరాల విస్తీర్ణము, ఎంత చొప్పున మనకి ఎంత డిస్ట్రిబ్యూట్ అయిపోయింది ఏంటి అనేది అయితే ఇక్కడ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కరెంట్ అఫేర్స్ రిలేటెడ్. సో ఇది నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఎక్కడ అంటే నోయిడాలో ఉందన్నమాట. ఈ నోయిడాలోనే రిక్రూట్మెంట్. నాన్ టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ కానివ్వండి, స్టెనోగ్రాఫర్, క్యాటరింగ్ సూపర్వైజర్, ఎలక్ట్రీషియన్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్స్ వచ్చేసరికి ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఆ తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇది కూడా అప్లికేషన్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నెక్స్ట్, ఒక గ్రూప్ 1 పోస్ట్కి 715 మంది అప్లికేషన్స్ చేశారు. యాక్చువల్గా మొన్నటి వరకు జస్ట్ 2.93 lakhs ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయంట. బట్ నిన్న ఒక్క రోజులోనే చాలా అప్లికేషన్స్ రావడం గమనార్హం. ఇక మనందరికీ తెలిసిందే, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ June 9th, మెయిన్స్ October 21st ఉండబోతుంది. నెక్స్ట్, ఎన్ఐఎంటీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సెస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనమాట. అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సెస్తో పాటు స్పెషలైజేషన్లో 57 సీట్లు అయితే ఉంటాయి. కోర్సు వ్యవధి 18 నెలలు, 3 సెమిస్టర్లు అయితే ఉండడం జరుగుతుంది ఇందులో. ఇంకా నెక్స్ట్, ఏపీకి సంబంధించి ఏపీ బీసీ గురుకులాలలో కూడా ఇంటర్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది కూడా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. ఓటు నమోదుకు April 15 వరకు అవకాశం అయితే ఇస్తున్నారు. లోక్సభ ఎన్నికల కారణంగా May 13న అయితే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి April 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తున్నట్లు తెలియజేశారు. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ ప్రచారంలో పాల్గొనొద్దు అనేసి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అదొకసారి చూడండి. అండ్ రాష్ట్రంలో March 21 వరకు మనకి వర్ష సూచనలు అయితే ఉన్నాయి. అండ్ వడగాలులు చాలా ఉన్నాయి కాబట్టి కాస్త ఎండకి వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా, అమ్మాయిలు అయితే స్కార్ఫ్ మెయింటైన్ చేయండి. బాయ్స్ అయితే మీరు హెల్మెట్ అట్లాంటివి పెట్టండి. అటు సన్ నుంచి ప్రొటెక్షన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఆ సన్ స్ట్రోక్ తగలకుండా ఉంటుంది హెల్మెట్ వల్ల. సో ఇది ఇవాళది. ఇంకొకటి ఏంటంటే,
చాలామంది స్టూడెంట్స్ సివైస్ ఫేజ్ 2 రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. సివై ఫేజ్ 2 రిజల్ట్స్ మనకి ఏప్రిల్లో డిక్లేర్ అయిపోతాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయి మనకి జూన్, జూలై ఆ టైంలో రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మీరు కాలేజెస్లలో జాయిన్ అయిపోతారు. నేను వీలైతే ఏదైనా ఒక డే లైవ్ కండక్ట్ చేస్తాను. తప్పకుండా లైవ్లో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ అన్నీ అడగండి. అండ్ ఛానల్ని చాలామందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్.